వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. కొన్ని అతీత శక్తులు లేదా బంధనాలు అనేవి నిధులను కాపాడుతున్నాయా? మరి వాటిని వెలికి తీయాలంటే దానికి సంబంధించి విరుగుడు మంత్రాన్ని జపిస్తేనే వెలికి తీయగలమా అనేవి సమాధానం లేని ప్రశ్నలు. మరి వాటిలో నాగబంధము, యక్షబంధము, బేతాళ బంధము, శాకిని బంధం అనేవి ఉంటాయట. మరి సాధువులు, గొప్ప యోగులు వాటికి సంబంధించిన విరుగుడు మంత్రాన్ని జపిస్తేనే ఈ నిధులనేవి వెలికి తీయడం జరుగుతుందట. ఈరోజు మనం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిధి ఉందని, అదే కాకుండా జయగ్రావ్ ఫోర్ట్ ఇది రాజస్థాన్లో ఉంది, అక్కడ కూడా ట్రెజర్ హంటింగ్ అనేది జరిగిందనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది నల్లమల అడవులు, కర్నూలులో పచ్చడి ప్రకృతిలో జనాలకు దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో కూడా అప్పట్లో ముస్లిం రాజుల దాడుల నుండి కాపాడడానికి క్రీస్తు శకం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయంలో నగలు, రత్నాలు, బంగారం లాంటి దాచాడని చరిత్రకారులు గట్టిగా నమ్ముతారు. మరి ఈ ట్రెజర్ హంట్ చేయడానికి ప్రయత్నించిన వారందరూ మృత్యువాత పడ్డారట. మరి లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ ఆలయం ముందు ఒక పెద్ద బండరాయి, ఒక అండర్ గ్రౌండ్ డెన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనిని పెద్ద బండరాయితో కప్పి ఉన్నట్టుగా పామ్ లీఫ్ ఆకారంలో చెక్కిన విధానం చూస్తే దీని కింద నిధి ఉందనడానికి సంకేతంగా ఉంటుందట. అయితే దీని చుట్టూ ఫెన్సింగ్ లాంటిది వేశారు ఎవరు తగలకుండా. అయితే దీన్ని శోధించాలని ప్రయత్నించిన ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ దాన్ని తొలగించాలని ప్రయత్నించి అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగిందట. అందుకు కారణం భూమిలో నుండి ఏదో లావా లాంటిది రావడం. దీనిని సంబంధించి ఆలయం యొక్క రికార్డులు కూడా భద్రపరిచారు. ఈ సంఘటన 20 సంవత్సరాల కింద జరిగిందట. మరి తర్వాత ఒక ఇంజనీర్ కూడా ప్రయత్నించాడట ఆ రాయిని తొలగించాలని. కానీ సాధించలేక తిరిగి కారులో వెళ్తూ ఆలయానికి కొద్ది అడుగుల దూరంలోనే చెట్టును ఢీకొని మరణించడం జరిగిందంట. తర్వాత మరో 2 యువకులు ప్రయత్నించి వారు కూడా అనూహ్యంగా వేల కొద్ది తేనెటీగలు చుట్టుముట్టి కొద్ది గంటల్లోనే మరణించారట. అప్పట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా దీనిపై పరిశోధనలు చేయించాలని అనుకుని ఏదో ఒక కారణచేత విరమించుకున్నాడట. మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏదో అతీంద్రియ శక్తి ఉందని, ఈ ట్రెజర్ని కాపాడుతుందని నమ్ముతారు. మరి జయగ్రావ్ ఫోర్ట్ రాజస్థాన్, ఇక్కడ రాజా మాన్సింగ్ డీప్ రిజర్వాయర్లు, ట్యాంకులలో, హిడెన్ డెన్ లాంటి వాటిలలో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్పై సాధించి యుద్ధం చేసి సొంతం చేసుకున్న సంపదను ఇక్కడ దాచారని భావిస్తారు. అయితే రాణి గాయత్రీదేవి అప్పట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండేదట. తను ఆ ప్రాంతం నుండి 3 సార్లు ఇండిపెండెంట్గా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించిందట. ఆ కారణం చేత రాణి యొక్క ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను మరియు ఆర్మీ వారిని ఇందిరాగాంధీ పంపించడం జరిగిందంట. 1976లో ఈ సంఘటన జరిగింది. అయితే అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి భుట్టో కూడా ఒకవేళ ట్రెజర్లో కనుక సంపద లాంటిది దొరికితే తమ దేశానికి వాటా ఇవ్వాలని కోరాడట. కానీ ఇందిరాగాంధీ అక్కడ అలాంటిదేమీ దొరకలేదని కొట్టిపారేసిందట. కానీ ట్రెజర్ హంటింగ్ మాత్రం జరిగిందని, రాణి గాయత్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ని ఆ సమయంలో జైల్లో ఉంచారని అప్పట్లో రూమర్స్ ఉన్నాయి. అయితే ఆ ట్రెజర్ దొరికిందని, దాన్ని ఇందిరాగాంధీ సొంతం చేసుకుందని గట్టిగా వాదించేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే 3 నెలల హంటింగ్ తర్వాత ఆర్మీ వారు ట్రక్కుల నిండా ఏమి తీసుకెళ్లారో ఇప్పటివరకు ఏదీ తెలియదు. కానీ ప్రజలు అది రాజా మాన్సింగ్ దాచిన ట్రెజర్గానే భావిస్తారు. మరి జైవానా అనే వరల్డ్ లార్జెస్ట్ క్యానన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.